వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా. ఈరోజు సరిపోదా శనివారం, నిజంగా ఇది సరిపోయిందా సరిపోలేదా అంటే మాత్రం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే 2 గంటల 50 నిమిషాల పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోయిందా అంటే కొంచెం ఎక్కువైంది అనిపించవచ్చు. కానీ మూవీ మాత్రం పర్ఫార్మెన్సెస్ వైజు అండ్ మ్యూజిక్ వైజు, డైరెక్షన్ వైజు మాస్. ఎందుకంటే దీంట్లో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కావచ్చు లేదా ఫైట్స్ కావచ్చు, ఇదంతా కూడా ట్రైలర్లో చూసినట్లయితే మంచి గ్రిప్పింగ్గా చాలా ఏదో ఉంది. ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్గా వివేక్ ఆత్రేయ చేసిన అంటే సుందరానికి అనే ఈ మూవీస్ ఇవన్నీ తీసుకుంటే కనుక నెక్స్ట్ ఈ మూవీ వచ్చేసి పెయిర్గా మాత్రం ప్రియాంక, వీళ్ళందరూ గ్యాంగ్ లీడర్లు పెయిర్గానే ఉంది, నాని ప్రియాంక. అండ్ ఈ మూవీ సరిపోదా శనివారం ఎందుకంటే ఇది సబ్జెక్ట్ స్పాయిల్ కాదు, వాళ్ళు ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్పేశారు కాబట్టి. ఎందుకంటే నానికి ఒక కోపం అయితే ఉంటుంది, ఎందుకంటే అందరికీ ఒక కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని ప్రదర్శించే విధానం అంటే అప్పటికప్పుడు ప్రదర్శిస్తుంటే తన వల్ల ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ ఒక మదర్ సెంటిమెంట్ను అండ్ ఫాదరు సబ్జెక్టు పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ సిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్ ఎమోషన్స్ని క్యారీ చేసిన విధానం అయితే చాలా బాగుంది. అండ్ సాయి కుమార్ గారు ఫాదర్గా మరియు నాని వాళ్ళ కాంబినేషన్ ఆఫ్ కొన్ని సీన్స్ అయితే కనుక మంచి పక్కన కమెడియన్ అవసరం లేకుండానే డైలాగ్ కామెడీతోనే ఈ మూవీ నడిచింది. నాని కంబ్యాక్ లాగా ఈ కామెడీ అయితే ఏదైతే ఉందో చాలా ఎంటర్టైనింగ్ యాంగిల్లోనే ఉంది. అలాగే క్యూట్ పేరుగా ప్రియాంక, ఎందుకంటే తను ఆల్రెడీ బిఫోర్ గ్యాంగ్ లీడర్లో పేరుగా చేసింది కాబట్టి తను కూడా ఒక ప్రామిసింగ్ కానిస్టేబుల్ క్యారెక్టర్లో తను చేసిన విధానము, అలాగే ఎస్జే సూర్య అండ్ హర్షవర్ధను మరియు మురళీ శర్మ అండ్ ఎస్జే సూర్య వాళ్ళిద్దరు, మురళీ శర్మ వాళ్ళిద్దరికి ఉన్న కాంబినేషను, అలాగే హర్షవర్ధను అండ్ ఎస్జే సూర్య మంచి ఒక నెగిటివ్ విలనీలో తనకంటూ ఒక మార్క్ అయితే ఉంది. ఆ మార్కును డెఫినెట్గా తగ్గకుండా ఈ క్యారెక్టరైజేషన్ చూపించిన విధానం అయితే మాత్రం చాలా బాగుంది. డైలాగ్ కామెడీ, తను సీరియస్లో కూడా డైలాగ్ చెప్పిన విధానము, అలాగే తను పోర్ట్రేట్ చేసిన విధానం. ఇంతకు ముందు కూడా మనకు ఆ డైలాగ్ అన్నయ్య అన్నయ్య అంటే వచ్చింది పోచింది చచ్చాడు, వచ్చింది కొట్టింది చచ్చాడు, ఇలా ఈ టైప్ ఆఫ్ జానర్లో దీంట్లో కూడా తన మ్యానరిజంను ప్రొజెక్ట్ చేసిన విధానం అయితే వివేక్ కొంచెం కేర్ తీసుకున్నాడు. అండ్ ఎక్కడ అంటే ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఫుల్ ఎనర్జెటిక్గా ఎంటర్టైనింగ్గా అయితే సాగింది తన టైప్. ఎందుకంటే వాళ్ళ ఇంట్రడక్షన్లకు ఆ టైం ఫస్ట్ హాఫ్ అంత సరిపోతుంది. సెకండ్ హాఫ్ వెంజెన్స్ ఏంటి, ఎస్జే సూర్యకి ఏంటి, నాని ఏ విధంగా అలా అక్కడ బాధలు పడుతున్న, ఇప్పుడు స్టువర్ట్పురం లాగా అక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లంని నాని తను ఓన్ చేసుకొని అది చేసిన విధానం అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకు అజయ్ ఘోష్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మూవీ మాత్రం చాలా ఎంటర్టైనింగ్గానే ఉంది అండ్ మంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఏ విధమైన డిసప్పాయింట్ కాకుండా చూడొచ్చు. అండ్ మూవీ వచ్చేసి ఎందుకంటే ఒక 10 minutes కట్ చేయొచ్చు అనిపించింది. అండ్ ఓకే, ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో రీజనబుల్ ప్రైస్లో ఉన్నప్పుడు డెఫినెట్గా నాని సినిమా అంటే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్, ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. అలాగే ఈ మూవీని యాక్షన్ ప్యాక్డ్లో ప్లాన్ చేసిన విధానం కూడా వర్కౌట్ అయినట్లే అనిపిస్తుంది. అండ్ మీరు కూడా రివ్యూస్ ఇవన్నీ కూడా, ఎందుకంటే రివ్యూస్ అనేది ఒకరి పర్సెప్షనే కాబట్టి రివ్యూస్ కాకుండా రివ్యూస్ వినొచ్చు, కానీ డెసిషన్ మాత్రం ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఓన్గా, ఎందుకంటే యాజ్ ఏ మూవీ లవర్స్గా మీరు మూవీని ఎంజాయ్ చేయాలి కాబట్టి డెఫినెట్గా మూవీని థియేటర్లో వాచ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా. థ్యాంక్ యూ.